జగనన్న మీద డైలాగులు, అమ్మ ఒడి పథకం మీద జోకులు వేయడం. ఆడవాళ్ళు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మాత్రం మంచి స్టోరీ. వాషింగ్టన్ నిన్న ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. రెబల్ స్టార్, మెగాస్టార్, మాస్ మహారాజు, నవీన్ పోలిశెట్టి గారు ఈ నలుగురితోటి పోటీ పడగలుగుతాడా అని నేను అనుకున్నాను. అంటే ప్యూర్ కామెడీ ఉందండి, క్రింజ్ కామెడీ అలాంటివి ఏం లేవు. జై బాలయ్య ఆయన టైటిల్ ఎప్పుడే అందరికీ కలిసి వచ్చేదే ఉందండి. అందరు అనుకుంటారు ఇద్దరు హీరోయిన్లను పెట్టుకొని సినిమా చేసేస్తే దాంట్లో ఏదో లవ్ ఉంటుంది. నారే నారే నడమరారు బాలయ్య టైటిల్ పెట్టుకున్నాడు కదా, కలిసి వచ్చిందా? బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టుకున్నాడు కానీ బాలకృష్ణ లాగా ఆయన చేయలేడు. బాలకృష్ణ గారు అంతే, ఆ స్టైల్ అంతే. ఈయన బాలకృష్ణ లాగా యాడ్ చేయగలుగుతాడన్న. ఆ సినిమా ఏం లేదు, సినిమా అంత డోలే. సరే కామెడీ అంతా బాగుంది, ఓకే. జగనన్న మీద డైలాగులు, ఆయన ఏదో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్స్ సీఎం కానీ ఆయన ఎక్స్ సీఎంఏ కానీ ఎమ్మెల్యే పదవుల నుంచి పోలాయన. కాబట్టి ఏంటంటే రేపు ఆయన అధికారులు వచ్చాడు అనుకో మళ్ళీ పెద్ద దెబ్బ అయిపోద్ది. ఆయన మీద జోకులు వేయడం, అమ్మ ఒడి పథకం మీద జోకులు వేయడం. అమ్మ ఒడి అనే పథకం పెట్టింది దేనికి? కాబట్టి ఏంటంటే అవన్నీ జోకులు వేసారనుకోండి, వాళ్ళ కంట్లో కానీ పడ్డారే అనుకోండి, రేపు వాళ్ళు వచ్చారనుకోండి అధికారంలోకి అప్పుడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జగనన్న మీద డైలాగులు వేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకు ఆయనే చెప్పండి. స్టోరీలో దమ్ము లేదా? స్టోరీ బాగుండాలి, సినిమా బాగుండాలి. కానీ జగన్ గారిని మధ్యలో లాగి అమ్మ ఒడి అనడం అవన్నీ కొద్దిగా హట్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని వస్తే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి మళ్ళీ. కాబట్టి అన్న అధికారులకు వచ్చాడంటే మామూలుడు అన్న ఇంకా పట్టుకుంటాడు మళ్ళీ అన్న దెబ్బకి అందరూ దాంకునేస్తారు. జాగ్రత్త ఉండాలి. సినిమాలో పోవాలి. అది పెద్దోళ్ళకంటే వేరు, చిన్న హీరోలకు కానీ ఏంటంటే కామెడీ టైమింగ్ కానీ ఉంటే చాలు. కాబట్టి సినిమాలో ఏంటంటే కామెడీ ఉంది కానీ నరేష్ గారు ఉన్నంతసేపే బాగుంది ఈ సినిమా. శర్వానంద్ గారు పెద్ద హీరోనే కానీ ఆయన ఇంకా కొద్దిగా అంతా బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ కొద్దిగా. ఎలా ఉంది నారి నారి నడమరారి బాలయ్య టైటిల్ పెట్టుకున్నాడు, కలిసి వచ్చిందా? బాగా కలిసి వచ్చిందన్న. జై బాలయ్య ఆయన టైటిల్ ఎప్పుడే అందరికీ కలిసి వచ్చేదే. సో నాకు అది టైటిల్ పాయింట్ పక్కన పెడితే సినిమా పాయింట్ కానీ లైన్ కానీ ఆ స్టోరీ లైన్, ఆ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్గా కామెడీ త్రూ చెప్తూ. అండ్ నరేష్ గారు నిజంగా ఆయన ఎప్పటికీ కూడా స్వీట్ 16 అనడానికి మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోతుంది. అండ్ సాక్షి వైద్య, సంయుక్త వీళ్ళిద్దరి అందాలు సినిమాకి ఇంకొక యాడెడ్ బోనస్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్ కూడా నాట్ ఓన్లీ గ్లామర్, పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ శర్వా గారు నిజంగా శర్వా సంక్రాంతి అని పెట్టినందుకు నిజంగా శర్వా సంక్రాంతి ఇది రేపే మనకు పండగ మెయిన్. సో శర్వా సంక్రాంతిని తీసుకొచ్చేసారని చెప్పొచ్చు. ఇన్ని సినిమాల మధ్యలో కంటెంట్ ఉంటేనే తీసుకొస్తారు కదా, ఆ కంటెంట్ ఉందా? ఖచ్చితంగా ఉంది కాబట్టి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా సక్సెస్ అయింది ఈరోజు కూడా. సో వాళ్ళు ఏదైతే అన్ని నమ్మి రిలీజ్ చేశారో శర్వా సంక్రాంతి అనే పాయింట్ని ఆ కంటెంట్ త్రూ కంప్లీట్గా అనుకున్నది జరిగి సినిమా ప్రాపర్గా రిలీజ్ అయ్యి హిట్ కూడా కొట్టిందని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. ప్రమోషన్స్ అంతగా చేయలేదు కదా, మరి మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అయిపోద్ది. అంతే మనకి నార్మల్గా ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే 2 రోజులు సినిమా అంటున్నాం, 3 రోజులు సినిమా అంటున్నాం. కానీ ఇది లాంగ్ వీకెండ్, పండగ టైము. సో పెద్ద ప్రమోషన్స్ అక్కర్లేదు అన్న, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మహానుభావులు సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మంచి లుక్స్ రావడం జరిగింది. గమ్యంలో కనుక ఏ విధంగా అయితే యంగ్గా ఉంటారో ఈ సినిమాలో అంత యంగ్గా కనిపించడం జరిగింది. సంయుక్త మీనన్ గారు కూడా ఒక మంచి సపోర్టింగ్ రోల్తో ఆమె హీరోయిన్ మూవీని తన వంతు తను చాలా 100% ఇచ్చేసింది. ఇంకొక సెకండ్ మెయిన్ హీరోయిన్ అనే చెప్పుకోవాలి. ఆవిడ మాత్రం మన్మధుడు మూవీలో ఏ విధంగా అయితే నాగార్జున గారి పక్కన ఒక హీరోయిన్ ఉంటుంది కదా, సేమ్ లుక్స్ మాత్రం ఆ విధంగా ఉండడం జరిగింది. నరేష్ గారు, సీనియర్ నరేష్ గారి ఒక కామెడీ ఉంటుంది చూడండి, నేను నిజంగా చూసుకొని ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకున్నా. అన్ని సినిమాలలో ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఉంది కామెడీ అనేది, ఈ సినిమాలో చాలా న్యాచురల్గా ఉంది. సీనియర్ నరేష్ గారు ఒక మంచి కామెడీ రోల్ని ఈ సినిమాలో చేయడము, సిరి హనుమంత్ గారిని తన కపుల్గా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చూసినంతసేపు నవ్వుకుంటామండి. కానీ స్టోరీ లైన్ లాస్ట్లో ఒకటి ఉంటుందండి, అబద్ధాన్ని చెప్తే ఒక ఏమంటే రిలేషన్షిప్ నిలబడదు, ఒక చిన్న నిజం రిలేషన్షిప్ని నిలబెడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. నిజానికి బయట అలా చెప్తే ఎవరైనా విడిపోతారు, కానీ సినిమాలో మాత్రం చాలా బాగా చూపించడం జరిగింది. సినిమా ఫన్ అండి. మీకు సంక్రాంతికి సినిమా వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వుకొని వెళ్ళిపోతారు తప్ప, కానీ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సాంగ్స్ వరకు వచ్చేసరికి అయితే కొంచెం యావరేజ్గా అనిపించింది. సాంగ్స్ ఏవి అంత పీక్స్గా లేవు, కానీ స్టోరీ బాగుంది. సినిమాని చూపించే విధానం చాలా బాగుంది. కామెడీ కోసం సినిమా ఈ సంక్రాంతికి చూడాలనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా నారి నడమరారికి వెళ్ళండి. ఉందండి. అందరూ అనుకుంటారు ఇద్దరు హీరోయిన్లను పెట్టుకొని సినిమా చేసేస్తే దాంట్లో ఏదో లవ్ ఉంటుంది, ఎప్పటికీ రొటీనే కదా, ఒక హీరోయిన్ వదిలేస్తే ఇంకో హీరోయిన్, అలా ఏం లేదు. కొత్తగా ఉంది స్టోరీ అనేది. ఇద్దరు హీరోయిన్తో ఏ విధంగా చేస్తారు అనేది మంచి కొత్తగా చూపించడం జరిగింది. తక్కువ చేశారు కదా, ఇప్పుడు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అంటారు.
ఖచ్చితంగా అవుతుందండి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, పబ్లిసిటీ లేకుండా ఒక సినిమా హిట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా జనాలు చెప్పారంటే వాళ్ళ వరకు వెళ్ళిపోతుంది సినిమా. ఖచ్చితంగా మంచిగా నేను 4 ఇస్తానండి. చాలా చాలా కలిసి వచ్చింది శర్వా గారికి. అయితే శర్వా గారి కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ నారీ నారీ నడుము మురారి అని ఆయన నలిగిపోయాడు. ఆ నలిగిపోయిన దానికి అంత ఫలితం దక్కింది. ముఖ్యంగా చెప్పాలంటే నేను కూడా ఒక ఆడియన్గా మూవీకి వెళ్ళే ముందు ఇంత బిగ్ స్టార్స్, రెబల్ స్టారు, మెగాస్టారు, మాస్ మహారాజు, నవీన్ పోలిశెట్టి గారు వీళ్ళు నలుగురితోటి పోటీ పడగలుగుతాడా అని నేను అనుకున్నాను. కాకపోతే మూవీకి వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందంటే పక్కా పడగలుగుతాడు పోటీ అని నేను అనుకున్నాను. ఎందుకంటే మూవీలో కంటెంట్ ఉంది, దమ్ము ఉంది, కామెడీ ఉంది. అసలు నరేష్ గారి కామెడీ టైమింగ్కి అయితే అసలు అబ్బా దండం పెట్టాలన్న. నరేష్ గారు ర్యాంప్ తర్వాత ఒక్కొక్క హిట్ ఇచ్చుకుంటూ పోతాను. ఆయన స్టేజ్ మీద చెప్పిన మాట ప్రకారమే దీన్ని కూడా చరిత్రలో నిలిచిపోద్దని చెప్పాడు. నిలిచిపోయింది. ప్రమోషన్స్ అంతగా చేయలేదు కదా, ఇప్పుడు పబ్లిక్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అంటారు. చాలా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఇంత మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఇంత టికెట్ రేట్కి, ఇంత తెలుగు ఆడియానికి ఫన్ ఇచ్చిన తర్వాత ఇంకా నెగిటివ్ టాక్ రాదు కదా. టాలీవుడ్లో ఇలాంటి పాలిటిక్స్ పైన సెటైర్ లేసారంటున్నారు. పాలిటిక్స్ లేదు, ఏం లేదు. అందులో ఆల్రెడీ మన వెన్నెల కిషోర్ గారు, సత్య గారు వీళ్ళంతా కమెడియన్స్ ఉన్నప్పుడు అవి ఇవి వస్తూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఫన్నే ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. సంయుక్త మీనన్ గారి యాక్టింగ్ అయితే పీక్స్, చాలా బాగుంది. సునీల్ గారి కామెడీ టైమింగ్ ఇంకా పండింది. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ కంటే ముందు ఇందులో శ్రీ విష్ణు గారి ఎంట్రీ ఉంటుంది. పీక్స్ అన్న గూస్ బంప్స్ మామూలు లేదు. ఆయన ఇందులో వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో అందరూ స్టార్ క్యాస్టే ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు అన్న. చాలా బాగుంది. ఇంతమంది స్టార్లో వచ్చాడు కాబట్టి శర్వానంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. చాలా బాగుంది, కామెడీ బాగుంది, ఎట్ ది సేమ్ టైం స్క్రిప్ట్ చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. అంటే పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకున్నప్పుడు చూస్ చేసుకోవాలని చెప్పేసి బాగా చెప్పారనమాట. ఎస్, యా ఆబ్వియస్లీ అండ్ ప్యూర్ కామెడీ ఉందండి. క్రింజ్ కామెడీ అలాంటివి ఏం లేవు అండి. క్రింజ్ లేదు మూవీలో, చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగా అనిపించింది. సంక్రాంతి బరిలో నిలిచినంత కంటెంట్ ఉన్నది ఆబ్వియస్లీ, ఎందుకంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీస్తో వెళ్ళి చూసే మూవీస్ కదా, సో ఆ బరిలో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. లేదండి, మనకి శర్వానంద్ గారు కూడా చాలా బాగా చేస్తారు. శర్వానంద్ గారు నాకు ఎక్కువగా అనిపించారు మూవీలో. అంటే నరేష్ గారు కామెడీ బాగుంది, కానీ శర్వానంద్ గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ శర్వానంద్ గారి అబ్బా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ పడిందిరా అని చెప్పి అనిపించింది. నిజంగా ఈయనకి ఇది చాలా ప్లస్ అవుతుంది అన్నమాట. ప్రమోషన్స్ అంతగా చేయలేదు కదా, కంటెంట్ ఉంది. ఎస్, అంటే ఇప్పుడు ప్రమోషన్ చేస్తేనే కంటెంట్ ఉంటుంది అని ఏం లేదండి. కొంతమంది ప్రమోషన్ చేసిన కంటెంట్ ఏమి ఉండట్లేదు, బట్ ఇక్కడ ప్రమోషన్ చేయకపోయిన కంటెంట్ ఉంది. అంటే నా పరంగా నేనేం చెప్తున్నానంటే కొన్ని దగ్గర అక్కడక్కడ కొంచెం అనిపించింది ల్యాగ్ లైట్గా, కానీ బాగుంది. ఓవరాల్ కామెడీ బాగుంది, స్టోరీ చాలా బాగా అనిపించింది. నరేష్ గారు కానీ, శర్వానంద్ గారు కానీ, ఫస్ట్ హీరోయిన్ చాలా బాగా అనిపించింది. అమ్మాయి పేరు తెలియదు కానీ అమ్మాయి చాలా క్యూట్గా చాలా బాగుంది.